నమస్తే అండి. నమస్కారం అండి. మన జ్యోతమ్మ గారి దగ్గరికి వచ్చాను. మనం ఇదివరకు జ్యోతమ్మ గారితో లైవ్ చేసాం కదా. ఆవిడ దగ్గరికి ఈ రోజున తిరుపతి వచ్చాను. మాట ఇచ్చాను ఆవిడకి, నేను వస్తానమ్మా తిరుపతి, మిమ్మల్ని కలుస్తాను, మీరు బాధపడొద్దని ఆవిడ చెప్పాను. మార్నింగ్ ఈ రోజున శనివారం మార్నింగ్ మేము జ్యోతమ్మ దగ్గరికి వచ్చాము. ఆవిడ మమ్మల్ని రైల్వే స్టేషన్కి వచ్చి పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి చాలా ఆప్యాయంగా చాలా ప్రేమగా చూశారండి. నిజంగా ఆవిడ ఒంటరి అయితే కాదు, ఆవిడకి తోడుగా ప్రేమ అభిమానాలు మంచితనము చాలా ఉంది. కానీ ఈ జ్యోతమ్మ గారిని చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఒంటరిగా మహిళ ఇలాగా ధైర్యంగా సమస్యలతో పోరాడుతూ నుంచుని ఉన్నారు. ఈవిడ చూసి 10 మందిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒంటరిగా ఉన్నామని చాలామంది డిప్రెషన్ అయిపోయి తినకుండా తాగకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మన జ్యోతమ్మ గారు అయితే కనుక నిజంగా మమ్మల్ని, నాతో వచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు ఆవిడ. నిజంగా పశ్చిమ గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమాభిమానాలకి లోటు ఉండవంటారు. కానీ ఇక్కడైతే తిరుపతిలో ఉన్నా సరే జ్యోతమ్మ ఆవిడ చాలా అభిమానంగా, ఆవిడకి 62 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పటికీ కూడా, ఒంటరిగా ఉన్నప్పటికి కూడా ఆవిడ చాలా బాగా చూశారు. జ్యోతమ్మ గారికి ఎవరూ లేరనే బాధ అయితే వద్దని నేను చెప్తున్నాను. ధైర్యంగా ఉండమని చెప్తున్నాను జ్యోతమ్మ గారిని. ఆవిడకి ఏ సమస్య వచ్చినా నేను తోడుగా ఉంటాను అని నేను చెప్తున్నాను. ఈ వీడియో పూర్వంగా రిక్వెస్ట్ చేసేదండి వాళ్ళ అబ్బాయికి, ఎన్ని సమస్యలు ఉన్నా ఆవిడ మీ తల్లి అండి, ఆవిడని వదిలిపెట్టొద్దు. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా అత్త కోడల మధ్యన కానీ తల్లి కొడుకుల మధ్యన కానీ చాలా సమస్యలు ఉంటాయి. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, ఆవిడ 62 సంవత్సరాలు వచ్చాయి, ఆవిడ ఒంటరిగా ఉన్నారు, భర్త లేకుండా ఆవిడ జీవిస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి కానీ ఆవిడకి పిల్లలు, మీరు ఒక్కగా అబ్బాయి అయ్యి ఉండి, ఏంటండి అమ్మ అబ్బాయి పేరు? మణిరాజా గారు. మునిరాజా గారు. మీ తల్లిగారిని చూడండి. మీరు, మీకు చెప్పవలసిన అవసరం అయితే లేదు. మీరు ఒక ఎంప్లాయ్, మీకు అన్ని విషయాలు మీకు తెలుసు. ఒకవేళ మీ అమ్మగారి వైపు మైనస్ ఉందా, మీ వైపు మైనస్ ఉందో అది పక్కన పెడితే, తల్లిగా మీరు ప్రేమ చూపించాలి ఆవిడకి. మీరు ఏమీ డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు. అన్ని రకంగా ఆవిడ బాగున్నారు. మీ మధ్యన, మీ తల్లి కొడుకుల మధ్యన ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయిపోయి లేనిపోని దూరం పెంచుతారే తప్ప ఎవరు కూడా దగ్గరైతే చేయరండి. మరి వీడియో మునిరాజు గారు చూస్తున్నారు లేదో నాకైతే తెలియదు. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా భర్త చనిపోయి, అమ్మ ఎన్నాళ్ళైంది చనిపోయి? సుమారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు భర్త చనిపోయి ఉన్న ఒక్క కొడుకు దూరమే. ఎన్నాళ్ళు అయిందమ్మా మీ అబ్బాయి దూరమే? మా అబ్బాయి ఇప్పుడు 2.5 సంవత్సరంగా నేను మాట్లాడలేదండి. మొన్న చూశాను. విజయవాడ వెళ్ళి కోర్టుకు రప్పించి. ఎందుకమ్మ కోర్టుకి ఎందుకు రప్పించవలసి వచ్చింది అబ్బాయిని? అతని వాళ్ళు మామగారు ట్రాన్స్ఫర్ చేయించుకొని నాతో కాంటాక్ట్ లేకుండా చేసి దూరంగా తీసుకెళ్ళిపోయి బంద్ చేశారండి. ఫోన్ నేను హాస్పిటలైజ్ చేసిన నాకు సెల్ఫీ తీసి పెడితే కూడా రెస్పాన్స్ లేడు. హాస్పిటల్ ఉన్నా సరే సెల్ఫీ తీసి పెట్టినా లేడు. నేను ఏదైనా మెసేజ్లు పెట్టినా అది చూసినట్లుగా కూడా అనిపించేది లేదు. అందుకనేసి నేను ఐబిఎస్ కార్పస్ వేసి అబ్బాయిని చూడాలనుకున్నాను. చూశాను అక్కడ. కానీ మీరు కంప్లైంట్ ఇవ్వటం అనేది కరెక్ట్ అనుకున్నారమ్మా? కంప్లైంట్ ఇవ్వటం వల్ల నాకేం కంప్లైంట్లు ఇవ్వాలి, పోరకలాడాలని లేదు. నా కొడుకుకి హెల్త్ ప్రాబ్లం ఉంటే 1 మంత్ అబ్బాయికి తిండి పెట్టేవాళ్ళు లేకుండా, భార్య దూరంగా ఉండి కూడా, తన ఇంట్లో ఒంటరిగా ఉండి కూడా నాకు ఏ విషయాలు చెప్పలేదు. ఇప్పుడు కూడా ఫోన్ కాంటాక్ట్ లేడు. తనని ఎవరో ఇరుగు పొరుగు వారు, ఎదురింటి వాళ్ళు తీసుకొని పోయి ఫ్యామిలీలో నెగ్లిజెన్సీ, మెడికల్గా నెగ్లిజెన్సీ జరగడం వల్ల లంగ్స్ డ్యామేజీ, బ్రెయిన్ డ్యామేజీ కావడం వల్ల ఇది ఎక్కడ జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, ఆ వాస్తవాలు వెలికి రావాలి. మెడికల్గా జరిగిందా, ఫ్యామిలీలో నెగ్లిజెన్స్ జరిగిందా, ఇంత నేను బతుకుండి కూడా నా బిడ్డను చూసుకోవడానికి నాకు అవకాశం లేకుండా చేసినారు అనేసి నేను అది ఇప్పటికి కూడా తనకి ఏం జబ్బుతో బాధపడుతున్నాడు, ఎంత రికవరీ అయింది అనేది నాకు తెలియటం లేదమ్మా. అది తెలుసుకోవడం కోసము నాకు మెడికల్ రికార్డ్స్ ఇవ్వకపోవడము, ఇవ్వద్దని తన భార్య నా కోడలు అబ్జెక్షన్ చెప్పడం వల్ల ఇది ఏదో కుట్ర దాగి ఉంది ఇందులో
కుట్ర ఉంది అనేసి నాకు మనసుకు అనిపించింది. అందుకోసం ఎందుకు అనిపించిందమ్మా మీ అబ్బాయికి ఏదో జరిగింది, కుట్ర జరిగింది, ఫుడ్ పాయిజన్ జరిగిందని మీరు ఎలా భావిస్తున్నారమ్మా? అంటే నా కొడుకు ట్రాన్స్ఫర్ అవుతానే నెల్లూరు ట్రాన్స్ఫర్ అవుతానే నేను మా అమ్మని తీసుకెళ్ళాలి అని వాళ్ళతో పోరాడుతున్నట్టు నాకు ఫోన్ మాట్లాడడం ద్వారా అది తెలుసుకున్నాను. నాతో స్వయంగా వచ్చి ఇంకా నువ్వు ఒంటరిగా ఉండద్దమ్మా, నేను తీసుకెళ్తా, నేను నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిపోయింది, అక్కడ మనం ఉందాము, నేను నెల్లూరు అపోలో హాస్పిటల్లో హార్ట్ చెకప్ చేయిస్తాను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అన్నాడమ్మా. ఎప్పుడూ లేని విధంగా వచ్చి 15 రోజులు నా దగ్గర ఉండడము, తనలో చాలా మార్పు వచ్చి తను చాలా స్థిరమైన నిర్ణయంతో ఉన్నాడు, తల్లిని తీసుకెళ్ళాలి అనే దాంట్లో ఉన్నాడు. దీనివల్ల అబ్బాయి ఫ్యామిలీలో గొడవలు రావచ్చని నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను అప్పుడే నేను. కానీ అదే జరిగింది. వాళ్ళు దానికి ఒప్పుకోకపోవడము, వాళ్ళ ఫ్యామిలీలో అక్కడ నాకు తెలియకుండా రహస్యంగా జరగడము, చివరికి అబ్బాయిని జాయిన్ అవ్వడానికి తీసుకెళ్తానని చెప్పి ఎక్కడో వారం రోజులు కూడా దాచిపెట్టినారమ్మా. మా అబ్బాయి మా ఇంట్లో నుంచి 14వ తేదీ బయలుదేరి వెళ్ళినాడు 2020 జూలైలో. కానీ అక్కడ మాత్రం జూలై 27వ తేదీ ఇప్పుడు అడ్మిట్ అయ్యాడమ్మా. అంత రహస్యంగా అబ్బాయిని దాచిపెట్టడము, తిరుపతిలో డివిఆర్ హాస్పిటల్లో జాయిన్ చేసి కూడా నాకు చెప్పకుండా పోవడం, నేను తొండవాళ్ళలోనే ఉన్నాను, నాకు విషయాలు చెప్పకుండా పోవడం, ప్రతిదీ సీక్రెట్ మెయింటైన్ చేయడంలోనే కుట్ర దాగి ఉంది. అబ్బాయిని ఒంటరి వాడిని చేసేసినారు, నన్ను ఇట్లా ఒంటరి వాడిని చేసేసినారు. ఆ ఒంటరి వాడిని చేయడం, అమ్మాయి ఎక్కడో ఉంది, అబ్బాయితో ఒక రూఫ్ కింద లేదు, అమ్మాయి ఎక్కడో జాబ్ చేస్తూ అదేమన్నీ రహస్యంగా పెట్టుకుంటా ఉంది అనేది నాకు అక్కడ తెలిసిన విషయాలు. పిల్లల్ని కూడా ఎక్కడో హాస్టల్లో చేర్పించేసి ఉన్నారు, ఇంకో చిన్న అమ్మాయిని ఎక్కడో వదిలేసి ఉన్నారు, అబ్బాయిని చూసుకునే వాళ్ళు లేకనే చాలా నిర్లక్ష్యం జరిగింది, ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయాడు. నేనే చెన్నై తీసుకెళ్లే వరకు కూడా వాళ్ళు తీసుకెళ్ళాలి అని అనుకోలేదమ్మా. సోడియం డౌన్ అయింది, 3 days తర్వాత అపస్మారక స్థితిలో నుంచి బయటపడతాడు అంటున్నారే కానీ అసలు ఎందుకు 1 monthగా ట్రీట్మెంట్ జరుగుతాను కూడా ఎందుకు ఇట్లా జరిగింది, మనం ఎంఆర్ఐ స్కాన్ తీపిస్తాము, చెన్నై తీసుకెళ్తాము అని వాళ్ళు ఎవ్వరూ అనుకోలేదమ్మా. నేను తీసుకెళ్తానంటే కూడా అడ్డుపడ్డారు. అందుకే నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. అబ్బాయిని ఇప్పుడు తీసుకోవడం వల్ల నష్టమేముంది, కార్పొరేట్ వైద్యం ఇప్పించడం వల్ల నష్టమేముంది, వాళ్ళు చెప్పిన చోటే ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన ఆయుర్వేద మందులే తినాలి, వాళ్ళు చెప్పిన హోమియో మందులే తినాలి, వాళ్ళు చెప్పిన చోటే ట్రీట్మెంట్ తీసుకోవాలి. దానివల్ల మనిషి ప్రాణాపాయ స్థితికి పోతాడన్నా కూడా వాళ్ళ మాట నెగ్గాలని చూస్తారు. ప్రాణం పోతే వస్తుందమ్మా. ఈ 2.5 సంవత్సరాలు మీ అబ్బాయిని ఎక్కడ చూసారమ్మా? 2.5 సంవత్సరం అంటే కంప్లైంట్ ఇచ్చానని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది నా కోడలు. వెళ్ళగొట్టింది. అంటే మీరు వాళ్ళ ఇంట్లో ఉండగానే కంప్లైంట్ ఇచ్చారా? నేను వాళ్ళ ఇంటికి రిపోర్ట్స్ కోసం, నా కొడుకు ఏం జరిగింది తెలుసుకోవడం కోసం డిశ్చార్జ్ ఇంటికి వచ్చిన తర్వాత తను ఉండే క్వార్టర్స్కి వెళ్తూ వచ్చినాను. అంటే ఆ అమ్మాయి మాత్రం నా రిపోర్ట్స్ ఇవ్వద్దని నా కొడుకుతో గొడవ పడటము, నువ్వు నా పర్మిషన్ లేకుండా నా భర్తతో మాట్లాడకూడదు, నా పర్మిషన్ తీసుకొని నువ్వు మా ఇంటికి రావాలి, నా పర్మిషన్ తీసుకొని నా భర్తతో మాట్లాడి అతను నా భర్త అని మాట్లాడము, అన్నీ సహనంగానే నేను బిడ్డ కోసం నేను ఓపిక ఎదురు చూసినాను. కానీ ఒకరోజు తలుపు మూసేసి నన్ను ఇంట్లోకి రానియకుండా చేసింది. నా కొడుకు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ కంప్లైంట్, నన్ను ఇట్లా నాకు డబ్బు కూడా ఉంది, లోపల 2 లక్షలు ఉంది, నేను కన్ను ఆపరేషన్ చేసుకోవడానికి నా కొడుకు పర్మిషన్తోనే వచ్చినాను, అమ్మాయి ఇలా చేస్తూ ఉంది అని అక్కడ విజిలెన్స్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారిని కలిసి చెప్పానండి. నేను అక్కడ సిఈ గారిని కలవాలని అనుకుంటే నన్ను వెళ్ళనివ్వలేదు జెన్కో క్వార్టర్స్లో నెల్లూరులో. ఆయన వండుకునేసి. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నారమ్మా ఇప్పుడు వచ్చి నెల్లూరు నుంచి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, నన్ను ఇంట్లో నుంచి వెళ్ళకూడదు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెల్లూరుకి నుంచి విజయవాడ జెన్కోకి, విజయవాడ జెన్కోకి మార్చుకున్నారు. అక్కడి నుంచి నాకు ఫోన్ కాంటాక్ట్లో ఎక్కడున్నాడో చెప్పలేదు నాకు. నేను నెల్లూరులోనే ఉన్నాడు అనుకుంటూ వచ్చినా నేను. మళ్ళీ ఎక్కడ రెస్పాన్స్ కావటం లేదు, మనం రానివ్వరు, జెన్కో క్వార్టర్స్లో ఎవరు పర్మిషన్ లేకుండా రానివ్వరు, నాకు ఎవరు సమాచారం. మీ అబ్బాయి ఫోన్ నెంబర్ ఉందమ్మా? నేను ఫోన్ చేస్తాను. ఫోన్ నెంబర్ ఉందమ్మా, నేను చేస్తే రెస్పాండ్ అవ్వడు. కానీ నేను చేసి మాట్లాడతాను. తర్వాత మీరు ఇదివరకు ఎవరో హ్యూమన్ రైట్స్ వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు అని చెప్పారు. ఎందుకు ఇచ్చారమ్మా 5 లక్షలు? 5 లక్షలు ఇచ్చానంటే నేను ఎవరికి ఇచ్చారో పేరేంటి? వాళ్ళు ప్రణీత్ అని కరీముల్లా అని 2 వచ్చారమ్మా. ఎందుకు వచ్చారు వాళ్ళు మీ ఇంటికి?
వాళ్ళు నాకు శోభారాణి అనే మేడం ద్వారా వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉంది, అమ్మాయి తల్లిని ఒంటరి చేసి ఉన్నారు, వాళ్ళు అబ్బాయిని ఏదో రానివ్వటం లేదంటున్నారు, మీరు పోయి విచారించండి అని ఆమె చెప్పారండి. అప్పుడు ఆ విధంగా పరిచయం అయినారు వాళ్ళు. సరే మళ్ళీ మేము ఏమి చేయలేమని గమ్మున అయిపోయినారండి. 2020 డిసెంబర్లో ఇది జరిగింది. వాళ్ళు నవంబర్ డిసెంబర్లో నాకు పరిచయం అయినారు. అది జరిగింది. నేను మా అబ్బాయిని కూడా ఏదో చేస్తారని నాకు భయంగా ఉందండి. అబ్బాయిని కూడా వాళ్ళు నాకు చెప్పకుండా నాతో కాంటాక్ట్ లేకుండా చేసి ఉన్నారు అని నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఇది జరగబోయేదని ఊహించి మేమేం చేయలేము, మీ అబ్బాయి మనకు ఏమి ఇచ్చారు, వాళ్ళకి డబ్బులేమి ఇచ్చారా అని అంటే ఇప్పుడు నా కొడుకు ఎప్పుడైతే చెన్నై హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందో ప్రాణాపాయ స్థితిలో నుంచి కాపాడుకోవడానికి, అప్పుడు నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళని మళ్ళీ ప్రశ్నించినాను. నేను డిసెంబర్లో మిమ్మల్ని సహాయం అడిగాను, మీరు చేసుంటే ఈరోజు నా కొడుక్కి ఈ పరిస్థితిలో నాకు చూడాల్సిన అవసరం వచ్చుండేది కాదు కదా. ఇప్పుడు ఏమంటే నా కొడుకుకి పైన అన్ని రైట్స్ భార్యకే ఉంది, నాకే ఉంది, ఆమెకు రిపోర్ట్స్ కూడా ఇవ్వకండి ఆమె చెప్తా ఉంది. ఇప్పుడు నాకు రిపోర్ట్స్ అవి తీసియండి, నా బిడ్డకు లేదు, వాళ్ళు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు, మీరు వాళ్ళ తల్లి తండ్రి ఉండారు, ఆమెకి అన్నా వదిలి ఉండారు, వాళ్ళకి బంధువర్గం. వాళ్ళు డబ్బులేని ఆఫర్ చేశారా? నన్ను డబ్బులు వాళ్ళు ఏం మిమ్మల్ని అడిగారు? ఇప్పుడు అంటే అప్పుడు నేను అనుకొని మీకు చాలా ఇది ఉంది, మేము చాలా వర్క్ చేయాలి, మీకు మీ కోడల గురించి కూడా మేము అక్కడ తెలుసుకోవాలి, ఆమె ఎక్కడ జాబ్ చేస్తూ ఉంది. ఏ ఊరమ్మా వాళ్ళు? హ్యూమన్ రైట్స్ వాళ్ళది? వాళ్ళు నగర్లో పీటీవీ ఛానల్ పెట్టుకొని ఉన్నారండి. ఆయన ఏం ఛానల్? పీటీవీ ఛానల్ అని పెట్టుకొని ఉన్నారు. ప్రణీత్ అనే కరీముల్లా. శోభారాణి గారు అడిగారా డబ్బులు, లేదా ప్రణీత్ వాడు? శోభారాణి గారికి తెలియదండి, నేను కూడా చెప్పలేదు ఆమెకి. ఈ ప్రణీత్ గారు కరీముల్లా గారే వచ్చి తీసుకున్నారు. నేను వాళ్ళ ఆఫీస్. ఎంత ఇచ్చావమ్మా వాళ్ళకి? 5 lakhs నేను నగలన్నీ కొదవ పెట్టి ఇచ్చినానమ్మా. 5 lakhs ఎందుకు తీసుకున్నారు? అంటే అంత అవుతుంది, అంత ఎక్స్పెండిచర్ అవుతుంది మాకు. ఎక్కడో నెల్లూరులో ఉన్నాడు నీ కొడుకు, జెన్కో క్వార్టర్స్ లో ఉన్నాడు. మరి ఇలా మోసం చేయకూడదు కదమ్మా. మేము వాళ్ళ బంధువులు కలిసి కూడా విచారించాలి. వాళ్ళ బంధువులు అక్కడ పొదుటూరులో, రాయచోటి దగ్గరలో అక్కడ ఇక్కడ ఉండారు. వాళ్ళ బంధువర్గాన్ని పోయి మేము విచారించాలి. నెల్లూరు జెన్కో క్వార్టర్స్ పోయి విచారించాలి. మీరు కంప్లైంట్ ఇచ్చారా? వీళ్ళు 5 లక్షలు తీసుకున్నారని చెప్పి శోభారాణి గారికి కానీ పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళ తర్వాత మోసం చేసినారని నాకు అర్థమైందమ్మా. వాళ్ళు నా కారు కూడా వాడుకున్నారు ఇన్వెస్టిగేషన్ మాకు కావాలని. అది మిమ్మల్ని మోసం చేశారు వాళ్ళు. హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా డబ్బులు లక్షలు తీసుకోరమ్మా. మీరు నాకేమైనా డబ్బు ఇచ్చారా? మీరు లేదమ్మా. కానీ నా కొడుకు చావు బతుకుల్లో ఉండడం చూసి చాలా మనకి ఎందుకు ఈ బ్రతుకు బిడ్డ లేకుండా మనం ఏం చేయగలుగుతాం, మనకి ఏముంది కూడా ఏం చేసుకుంటాం మనం. మీరు డబ్బులు ఇచ్చినట్టు ఏం ఎవిడెన్స్ ఉంది? నేను డబ్బులు ఇచ్చినట్టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశారా? నేను నగలు కుదవబెట్టాను మా కోఆపరేటివ్ బ్యాంక్. ఆ డబ్బుని వాళ్ళకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోలేదమ్మా. వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆఫీస్లో ఒక పాప సంధ్య అని ఒక పాప ఉండిందమ్మా. ఆ పాపనే నాతో పాటు బ్యాంక్కి పంపించారు. 2-wheeler లో పోయాను, డ్రా చేసుకొచ్చి ఇచ్చాను. 3 తడవులుగా ఇచ్చినానమ్మా వాళ్ళకి. 5 lakhs 3 ఇన్స్టాల్మెంట్ గా ఇచ్చాను నేను. తీసుకున్నారు మాకు ఎక్స్పెండిచర్. మరి ఇది మోసం అని చెప్పి శోభారాణి గారికి మీరు ఎందుకు చెప్పలేదు? మళ్ళీ నేను వీళ్ళు మోసం చేయరనుకున్నానమ్మా. కానీ మోసం అని తెలిసింది. నన్ను కంప్లైంట్ కూడా ఇవ్వద్దని వేసినారు. నీ కొడుకు గురించి నీ కేసు అయినా మెడికల్ నెగ్లిజెన్స్ జరుగున్నా నువ్వు వాళ్ళపై నీ కేసులు పెట్టద్దు, అంతా మేము ప్రూఫ్ తీసుకొచ్చి ఇస్తాము, తీసుకొచ్చి ఇచ్చే వరకు నువ్వు కేసు కంప్లైంట్ కూడా ఇవ్వద్దన్నారు. అందుకని నేను నా కొడుకు January 15th డిశ్చార్జ్ అయితే నేను March 15th వరకు ఎదురు చూశానమ్మా వీళ్ళ కోసము. ఇద్దో మేము ఆడున్నాము, ఏడున్నాము, ఇక్కడ సమాచారం సేకరిస్తా ఉన్నాము, నీకు అన్ని విధాల న్యాయం చేస్తుంటే. కానీ నాకు డౌట్ వచ్చి నేను శోభారానికి కంప్లైంట్ చేశాను ఓరల్గా ఫోన్లో. ఈ మరికి 5 లక్షలు తీసుకున్నారు, నాకు వాళ్ళు మోసం చేసినారని అర్థమవుతా ఉంది అని అంటే, నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చినావమ్మా అంటే, వాళ్ళే చెప్పారమ్మా, మాకు ఎక్స్పెండిచర్ అవుతుంది, వాళ్ళంతా తీసుకోవద్దంటారు, మాకు ఖర్చు పెడితే కదా నీకు న్యాయం చేయగలుగుతామని అన్నారు
అని చెప్పాను. సరే నేను వాళ్ళతో మాట్లాడతాను అని అన్నారు, కానీ మళ్ళీ ఆవిడ ఏం మాట్లాడారో నాకు నేను తెలియదు. మాట్లాడుతాను, ఆవిడతో నేను ఫోన్ చేసి మాట్లాడతాను. మళ్ళీ ఇతను వచ్చి మరి ఏళ్ళపై కంప్లైంట్ పెట్టలేదా? నేను కంప్లైంట్ నన్ను మోసం చేసి తిరుపతిలో స్పందనకి పెట్టాను మా ఎస్పీకి. పెడితే వాళ్ళు చంద్రగిరి పిఎస్కి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కానీ కానీ వాళ్ళ ప్రణీత్ అనే వాళ్ళ నాన్నగారు దీనిపైన గమ్ముండదు, యాక్షన్ తీసుకుంటుంది, అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు జయసింహారెడ్డి అనే ఒక అబ్బాయిని అప్రోచ్ అయ్యి నా దగ్గరికి పంపించినారమ్మ. వాళ్ళు పంపిస్తే ఏం జరిగిందంటే నేను అబ్బాయికి అన్ని విషయాలు చెప్పాను. అమ్మ నేను ప్రస్తుతానికి 3 లక్షలు నీకు తీసిస్తాను, నువ్వు తీసుకో, చెక్ తీసుకొచ్చి ఇస్తాను, మళ్ళీ 2 lakhs ఇంకో తడవ ఇప్పిస్తాను నీకు అని చెప్పినారమ్మ నాకు. సరే అని చెప్పేసి నువ్వు పోలీస్ స్టేషన్లో ఇంకా దానికి కేసు అంతా పెట్టుకోవద్దని చెప్పినారమ్మ. సరే నువ్వు 3 lakhs చెక్ తీసుకుని బ్యాంకులో వేశాను, కానీ అది బౌన్స్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన చెక్ డమ్మీ చెక్ ఇచ్చుంటారు. బౌన్స్ అయిపోయింది అనేసి అంటే మీరు 5 లక్షలు ఇచ్చారు, మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పి మీకు షూరిటీగా వాళ్ళు 3 లక్షల రూపాయలకి చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చినారు 3 లక్షలు, కానీ అది డమ్మీ. అది నాకు అంటే నేను ఎత్తుకుని బ్యాంకులో వేసాను, నా ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్. అది డబ్బు లేదు, అది వాళ్ళ అకౌంట్లో డబ్బు లేదని అదే చెప్పారు. సరే దాన్ని తీసుకొచ్చి లాయర్ మేడం చేత ఇచ్చి నోటీస్ ఇప్పించాను. నోటీస్కి రెస్పాన్స్ లేదు. సరే చెక్ బౌన్స్ కేసు కింద నేను 2021 మా 22లో ఎస్టీసీ కేసు ఫైల్ అయింది తిరుపతిలో. ఇంతవరకు అది నోటీసులు పోవటం లేదు. మరి వాళ్ళు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదమ్మా. కేసు అట్లే పెండింగ్లో వాయిదాలు పడతా ఉంది. అమ్మ ఏ హ్యూమన్ రైట్స్లో కూడా లక్షలు ఇవ్వటం అనేది ఎక్కడా లేదు. ఇది ఫస్ట్ టైం విన్నాను నేను. అది 5 లక్షల రూపాయలు మీ ఫ్యామిలీ సమస్య. వాళ్ళు అంత నమ్మకంగా నాకు చెప్పారండి. ఎందుకంటే మేము అక్కడ వేరే మనుషుల్ని ఏర్పాటు చేసి అక్కడ ఏం జరిగిందో అపోలో హాస్పిటల్లో సీసీటీవీ కెమెరాలతో కూడా పరిశీలిస్తాము, డాక్టర్లంతా విచారిస్తాము అని మాయమాటలు చెప్పి మీ దగ్గర మోసం చేశారు వాళ్ళు. మాయమాటలు చెప్పారు మీకు వాళ్ళు అనేసరికి నేను ఆ బిడ్డకి హెల్త్ బాగాలేని సమయంలో నేను చాలా డీలా పడిపోయాను. నేను ముందు వెనక ఆలోచించుకోలేదు. నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. నన్ను ఒంటరి దాన్ని చేసినారు. నేను ఎవరితో చెప్పుకున్నా ఎవరికి కూడా 10 పైసలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఏ సమస్య ఉన్నా నాతో మాట్లాడి నేను మీకు అండగా ఉంటాను. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ నేను ఈడోపూర్వకంగా మునిరాజా గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆవిడకి 62 ఏళ్ళు వచ్చినాయండి. మీ మీద ఆవిడ చాలా బెంగతో ఉన్నారు. మీ గురించి ఆవిడ ఎదురు చూస్తూ ఉన్నారు. తల్లిగా ఆవిడని అర్థం చేసుకుని ఆవిడ దగ్గరికి ఒకసారి వచ్చి ఆవిడ ఎలా ఉన్నారో చూసి వెళ్తారని మిమ్మల్ని కోరుతున్నాను. మీ ఫోన్ నెంబర్ తీసుకుని నేను ఫోన్ చేస్తాను. ఈ వీడియో ఎవరైనా మన జ్యోతమ్మ గారి బంధువుల ద్వారా మీకు ఎవరైనా ఫార్వర్డ్ చేస్తే కనుక నా నెంబర్ చెప్తున్నాను, 6281993207కైనా మీరు కాల్ చేయండి. ఈ తల్లి బాధపడే వేదన మీకు వద్దు. తల్లి జన్మనిచ్చారు. మీ నాన్నగారు కూడా మీ దగ్గర లేరు. మీ దూరంగా వెళ్ళిపోయారు. మీకు మీ తల్లిగారిని వదిలేసి వెళ్ళిపోయారు, లేరు భూమి మీద. ఇప్పుడు మీ అమ్మగారు అక్కావిడ అలాగా బ్రతుకుగా ఉన్నారు, ఎంతో ధైర్యంగా. కానీ మీరు పెద్ద మనసు చేసుకుని మీ తల్లిగారిని ఒకసారి వచ్చి చూస్తారని నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా మీ తల్లి బిడ్డల మధ్యన కొత్త వ్యక్తులు ప్రవేశించి మీ దగ్గర కేసు నిమిత్తం మీ తల్లిగారిని మోసం చేస్తున్నారు. ఆవిడ తెలియట్లేదు కేసు పెట్టడం వల్ల నా కొడుకు దగ్గర అవుతాడనో, లేకపోతే నా కొడుకు ఎలా ఉన్నాడో క్షేమ సమాచారాలు తెలుస్తాయని ఉద్దేశంతో తప్పించి, కానీ మిమ్మల్ని ఆవిడ నా దగ్గర కానీ నేను ఈ మధ్యన 15 రోజుల నుంచి అబ్జర్వేషన్ మిమ్మల్ని విమర్శించిన దాఖలాలే లేవండి. మీ గురించి ఆవిడ చాలా బెంగతో ఉన్నారు, కానీ ఒంటరిగా జీవిస్తున్నారు. అన్నీ ఉన్నాయి కానీ మీరు లేరనే బాధ అయితే ఆవిడకి చాలా దారుణంగా ఉంది. మీ పిల్లల్ని చూడాలనుకుంటున్నారు, మీ పిల్లలతో స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఒకసారి మీరు పెద్ద మనసు పెట్టుకుని మీ తల్లిగారిని చూడండి. కోర్టుల ద్వారా, పోలీస్ స్టేషన్ ద్వారా ఇంకా సమస్య పెరుగుద్ది కానీ దగ్గరే తావదు. నేను ఆల్రెడీ మునుపు లైవ్ వీడియోలో మీకు అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీ తల్లిగారిని వచ్చి కలిసి అమ్మ ఎలా ఉన్నావు అని ఒక్క మాట మాట్లాడితే ఆవిడకి ఎన్ని సంవత్సరాలు ఉన్నా దుఃఖం దిగులు అంతా పోద్దండి. ఎవరు ఎంతమంది ఉన్నా సరే మన ఫ్యామిలీ సభ్యులు, మన పిల్లలు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈవిడ ఎంత బాధపడుతున్నారు, మీరు ఏదో ఒక పరిస్థితుల్లో మా అమ్మ అనే బాధ అయితే మీకు ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నా ఎన్ని దయించి మీ తల్లిగారిని
వచ్చి కలుస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చెప్పేది ఏమైనా ఉందా మీ అబ్బాయికి వీడియో ద్వారా? చెప్పేది ఏం లేదమ్మా, అది వాళ్ళేం తెలివి తక్కువ మా అప్పుడు తెలివైనవాడు. పరిస్థితులు ఏంటో మరి నాకు తెలియదు. తనకు తెలివితేటలు, జ్ఞానం, విచక్షణ జ్ఞానం ఉంది. అబ్బాయి తనకు తానుగా తెలుసుకుంటాడని నేను కోరుకుంటానమ్మా. థ్యాంక్ యూ అమ్మా.